వజ్రాస్త్రం యొక్క మూలం మీకు తెలుసా? ఇంద్రుడిని అజేయుడిగా చేసిన నిస్వార్థ త్యాగం. వృత్రాసురుడు అనే రాక్షసుడు దేవతల నుండి నీరు మరియు గాలిపై నియంత్రణను పొంది స్వర్గాన్ని ఆక్రమించినప్పుడు మొత్తం విశ్వం యొక్క సమతుల్యత ప్రమాదంలో పడింది. ఈ వృత్రాసురుడికి బ్రహ్మవరం కలదు. అదేమిటంటే పగలు కాదు, రాత్రి కాదు, ఘనపదార్థం కాదు, ద్రవం కాదు, లోహం కాదు, రాయి కాదు, సాధారణ శస్త్రాలు ఆయనపై పనిచేయవు అనే వరాన్ని పొందాడు. వర గర్వంతో వృత్రాసురుడు స్వర్గాన్ని ఆక్రమించాడు. ఇంద్రుడితో సహా సమస్త దేవతలు బ్రహ్మను ఆశ్రయించారు. బ్రహ్మదేవుడు వారందరినీ మహర్షి దదీచి వద్దకు వెళ్ళమని ఆదేశించారు. ధర్మరక్షణ కోసం దదీచి మహర్షి తన శరీరాన్ని తృణప్రాయంగా భావించి యోగాగ్నితో తన శరీరాన్ని వదిలి మరియు తన ఎముకలను దేవతలకు అర్పించారు. ఈ దైవిక ఎముకల నుండి విశ్వకర్మ వజ్రాస్త్రాన్ని సృష్టించాడు. ఇది అజేయమైన, వజ్రకఠినమైన మరియు మెరుపు శక్తివంతమైన ఆయుధం. ఈ ఒకే దెబ్బ వృత్రాసురుణ్ణి నాశనం చేసింది మరియు దేవతలు నీరు, గాలి మరియు స్వర్గంపై తిరిగి నియంత్రణ సాధించారు. వజ్రాస్త్రం అసాధారణ శక్తిని మాత్రమే కాకుండా దధీచి మహర్షి యొక్క నిస్వార్థ త్యాగం మరియు ధర్మరక్షణను కూడా సూచిస్తుంది. తదుపరి విభాగంలో బ్రహ్మశిరాస్త్రం యొక్క రహస్యాల గురించి మనం నేర్చుకుంటాము. ఇలాంటి మరిన్ని కథల కోసం వేచి ఉండండి మిత్రులారా.